ఫోన్ ట్యాపింగ్ కేసులో చక్రధర్ గౌడ్‌ని బెదిరించిన ముగ్గురు నిందితులను గూడా పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ఫర్దర్‌గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని జెప్పేసి గూడా పోలీసులు జెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు చక్రధర్ గౌడ్ ఉన్నారు. ఒకసారి ఈ కేసుకి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుందాం. అసలు మిమ్మల్ని ఏమని బెదిరించారు? వీరు ముగ్గురు మిమ్మల్ని ఎప్పుడైనా కలిసారా? ఇతరులు దీంట్లో వంశీ అని ఎవరైతే ఉన్నారో ఇతను ఉద్యోగం కావాలని నా దగ్గరకు వచ్చిండు. ఫౌండేషన్లో ఉద్యోగం చేస్తానంటే పటాన్‌చెరులో వర్క్ చేసేవాడు. యాక్చువల్‌గా ఈయన హరీష్ అనుచరుడు. ఆ! గతంలో కూడా వీడు అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పేసి ఆరోగ్యశ్రీలో వీడిని తీసేయడం జరిగింది. వీడిని నా దగ్గర పురమాయించి హరీష్ రావు ఒక భారీ కుట్రకు తెరదీసిండు. 30,00,000 రూపాయలు అడిగిర్రు. నేను ఎందుకు ఇవ్వాలని అడిగిన. ఎందుకు ఇవ్వాలంటే మా సార్‌ని మీరు ఇట్లా ప్లాన్ చేస్తుండు హరీష్ రావు. దాని నుంచి నిన్ను తప్పిస్తాము. మాకు ఈ డబ్బు ఇస్తే అంటే నాకు నేను ఏ డబ్బులు ఇయ్యదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఏం తప్పు చేయలేదు. నేనుంటే చట్టపరంగా చూసుకుంటా అని చెప్పిన. అంటే అప్పుడు ఈ కేసు అంతా అయిన తర్వాత అప్పుడున్న పోలీసులు కూడా అడిగిర్రు. మేము ఏమేం చేయబోతున్నామో నీ మీద నీకు ముందే తెలిసి నువ్వు ఎందుకు మనకి డబ్బులు ఇవ్వలేదు అని అడిగితే ఇవ్వదలుచుకోలేదు నేను ఏ తప్పు చేయలేదు. న్యాయంగా ఎదుర్కొంటా అని చెప్పిన. ఇవాళ ఏసీపీ మోహన్ గారు కానీ, డీసీపీ విజయ్ గారు కానీ నన్ను ఎప్పుడైతే విచారించారో వాళ్ళకు ఏది దాచిపెట్టకుండా అన్ని విషయాలు చెప్పినా. ఆ చెప్పిన క్రమంలోనే ఇవాళ ఈ అరెస్టులు జరుగుతున్నాయి. ఇంకా చాలామంది ఉన్నారు. చాలామంది అరెస్ట్ చేయాలి. ఇది భారీ కుట్ర జరిగింది. ఫేక్ సిమ్ కార్డులు తీసుకున్నది వాళ్ళు. ఫేక్ థింగ్స్ చేసింది వాళ్ళు. ఎక్స్టార్షన్ చేసింది వాళ్ళు. అక్రమంగా నా మీద అత్యాచారం కేసు పెట్టిరండి. ఇప్పుడు సమాజంలో నేను తలెట్లెత్తుకోవాలని తిరగాలి. నా సమస్య కాదు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఏం చేసిందంటే ఈ అత్యాచారం కేసులు, ఆడవాళ్ళని అడ్డుపెట్టుకొని బ్లాక్మెయిలింగ్ కేసులు, హనీ ట్రాప్‌లు ఇలాంటి విషయాలు చేసి రాజకీయ నాయకులు మాలాగా కష్టపడి కొట్లాడే వాళ్ళను లోబరుచుకునే ప్రయత్నం చేశారు. బట్ నేను ఎక్కడ లొంగకపోయేసరికి నా పైన అత్యాచారం కేసు పెట్టారు, సైబర్ క్రైమ్ కేసులు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. మమ్మల్ని బజార్‌కి లాగేసిండు హరీష్ రావు. సో ఎందుకు మిమ్మల్ని చక్రధర్ గౌడ్‌నే ఎందుకు టార్గెట్ చేశారు? అందులో ఇంకా ఎవరెవరు ఉన్నారసలు? సార్ ఒకటి చెప్తా వినండి. నేను సిద్దిపేట జిల్లాలో చాలా బలమైన నాయకునని అందరూ అంటారు. ఎందుకంటే నేను గతంలో రాష్ట్రంలో ఎవ్వరూ ఇవ్వనట్టుగా 2022లో రూ. 1,00,00,000 ఒకటే రోజు ఇవ్వడం జరిగింది. దాదాపుగా రైతులకు 10,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టినా నేను. సో దాన్ని బట్టి మీరు ఆలోచించాలి. హరీష్ రావు ఎక్కడ నొచ్చుకున్నాడో. రైతులకు నేను సేవ చేస్తుంటే ఆయన చూడడం తట్టుకోలేక ఇదంతా చేసిండని నేను. ముఖ్యంగా ఇప్పుడు వంశీతో పాటు మరొక ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వంశీకృష్ణతో పాటు. ఇంకా ఎవరెవరు ఉన్నారు? మిమ్మల్ని ఇంకా బెదిరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ముఖ్యంగా? హరీష్ రావు అనుచరులు కొంతమంది నన్ను చంపేస్తా అని చెప్పిర్రు. అక్కడున్న కౌన్సిలర్లు. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ పోలీసు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా హరీష్ రావు పిఏ ఉంటాడు ఒకడు శేషు అని. హరీష్ రావు చేసే దుర్మార్గాలకన్నీ వాడే సాక్ష్యం. అసలు వాణ్ణి పట్టుకురావాలి. ఈ కేసులో వాణ్ణి పట్టుకొచ్చి వాడిని ఇంట్రాగేషన్ చేస్తే అసలు నిజాలు బయటపడతాయి. అసలు హరీష్ రావు దగ్గర ఒక బలమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఉంటారు. సిద్దిపేటలో ఎవడైనా కొంచెం పోరాటం చేసినా, వేరే జెండా పట్టుకున్న యాక్టివిటీలు చేసినా వాళ్ళని అణిచివేయడంలో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తారు. ఇదంతా హరీష్ రావు డైరెక్షన్లోనే జరుగుతుంది. మా ఇంట్లో 16 ఫోన్లు ట్యాప్ చేసిండంటే ఒక కామన్ మ్యాన్ని నేను, ఒక సమాజ సేవ చేసేవాడిని. నాయి 16 ఫోన్లు ట్యాప్ చేసిండంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏందో మీరు ఊహించుకోవచ్చు ఇంకా. అంటే ఎట్లా తెలిసింది మీకు మీ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి? నాకు 2023లో అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే నాకు మెయిల్ వచ్చింది. యాపిల్ మెయిల్ వస్తే నేనేమి ఇగ్నోర్ చేయలేదు. తర్వాత చూస్తే నాకు సంబంధించిన వ్యక్తులంతా నీ ఫోన్ ట్యాప్ అవుతుంది. నువ్వు మాతో మాట్లాడిన వెంటనే మాకు పోలీసుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. పత్రికా విలేకరు ఉన్నాడు సిద్దిపేటలో ఒక అతను. నాతో మాట్లాడిన 2 నిమిషాలకి ఆయనకు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఫోన్ చేసి చక్రవర్తితోని ఏం మాట్లాడుతున్నావు అని బెదిరించారు ఆయనను. అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళకి తెలుస్తుందంటే ఫోన్ ట్యాపింగ్ ఎట్లా జరుగుతుందో నాకు అర్థమైంది. మా ఇంట్లో ఫోన్లు కూడా బీప్ సౌండ్ అవ్వడం, అబ్నార్మల్ సిచ్యువేషన్స్ వచ్చేసినాయి. నా ప్రతి మూమెంట్స్ నేను ఎలక్షన్స్కి బీఎస్పీ నుంచి కాంటెస్ట్ చేసిన. ప్రతి ఒక్కరు స్థిరాస్తి వ్యాపారి అని రాస్తారు. స్థిరాస్తి వ్యాపారి కాదు నేను. నేను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసి సిద్దిపేట నుంచి హరీష్ రావు పైన ఇక్కడ కాంగ్రెస్లోకి రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారి కోసం. ఇప్పుడు ఇంకా మీరేం డిమాండ్ చేస్తారు పోలీసులని? ఇప్పుడు నాకు ప్రాణహాని ఉందండి. ఉన్న విషయం ఏంటంటే ప్రాణహాని ఉంది. గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తుందా, లేకపోతే పోలీస్ సెక్యూరిటీ ఇస్తుందా, లేకపోతే రేపు నా ప్రాణాలు పోయిన తర్వాత మీరు స్పందిస్తారా? ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్గా నేను అడగట్లేదు, ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నాను. ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం. దేశంలో ఒక చాలా పరిణామాల కారణం ఇది. వీళ్ళు ఎంతమంది ట్యాప్ చేసిరో తెలియదు.
సో నాలంటానికి సెక్యూరిటీ ఇవ్వకుండా ఈ కేసులో A1 హరీష్ రావు, A2 రాధాకిషన్ రావుగా ఉన్నారు. వారు మీతో ఎప్పుడైనా డైరెక్ట్ మాట్లాడడం జరిగిందా రాధాకిషన్ రావు? లేదు. అట్లాంటి సందర్భాలు వచ్చినా నేను అవాయిడ్ చేసిన. నాకు చాలా సందర్భాలు వచ్చినాయి. ఇదంతా వద్దు, మనం స్నేహభావంతో ముందుకు పోదామన్నా నాకు అవసరం లేదు, నేను పడ్డ ఇబ్బందులకి నేను సమాధానం చెప్పి తీరాల్సిందే అని చెప్పాను. దీంట్లో నాకు థ్రెట్ అంటే రాధాకిషన్ రావుని అండ్ హరీష్ రావుని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మేనేజ్ చేసే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేయకపోతే మాత్రం నా ప్రాణాలకు ముప్పు ఉందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. అంటే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు కదా, ఈ కేసును క్రాక్ చేయాలి, ఆ కేసే తప్పుడు కేసు అని చెప్పి. అవునండి. ఇప్పుడు కేసు పెట్టిన ప్రాణాలకు దిక్కు లేనప్పుడు హైకోర్టుకు చెప్పాలి కదా, పోలీసులు కానీ ప్రభుత్వం కానీ. నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను. సో ప్రభుత్వం కూడా చెప్పాలి కదా, తన ప్రాణాలకు హాని ఉంది. అరెస్ట్ చేస్తే అయ్యేదేముందండి? ఫస్ట్ హరీష్ రావు పాస్పోర్ట్ సీజ్ చేయండి. మీరు హరీష్ రావు పాస్పోర్ట్ సీజ్ చేయండి. ఆయన ఇక్కడ నుంచి అమెరికాకు పోయి అక్కడున్న ప్రభాకర్ రావుతో చర్చలు జరుపుతుండే ఆయన. అలాంటప్పుడు మీరు ఆయన సీజ్ చేయకుండా ఎలా చేస్తారు? ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే మాత్రం న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. నాలాగా అన్యాయం జరిగిన వాడు బయటికి వచ్చే పరిస్థితి ఉండదు. అయితే ఆ ముగ్గురు నిందితులే కాదు, ఈ కేసులో హరీష్ రావు, రాధాకిషన్ రావు కూడా చాలా కీలకంగా ఉన్నారు. వారు ఆదేశిస్తేనే వీళ్ళు బెదిరింపులకు పాల్పడ్డారు. నన్ను 30 లక్షలు ఇవ్వాలని వంశీకృష్ణ డిమాండ్ చేశాడని చెప్పేసి కూడా చక్రధర్ గౌడ్ చెప్తున్నారు. తన ప్రాణానికి హాని ఉంది, ప్రభుత్వం కూడా తనకు రక్షణ కూడా కల్పించాలని చెప్పేసి చక్రధర్ గౌడ్ కోరుతున్నాడు. కెమెరామెన్ సంజుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.